హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. హోండా SP 125cc యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. బైక్ ఎవరైనా కొత్తగా కొనేవాళ్ళు చూస్తున్నట్లుగా అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి మీకు. వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఈ వెహికల్కి సంబంధించి కొంచెం డీప్గా వెళ్తాను. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, రైడ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది, అలాగే కొన్ని రోజులు దీన్ని యూస్ చేశాను నేను ఆల్రెడీ పర్సనల్గా. సో దాని గురించి చాలా విషయాల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లుగా అయితే మీకేమన్నా మీరు అనుకున్న బండి నేను చేయకపోతే ఆ బండి ఏంటో చెప్పండి, దానికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఒక మంచి వీడియో అయితే మీకోసం చేస్తాను. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎందుకంటే 1,00,000 మందికి దగ్గరలో ఉన్నాం. నువ్వు కొట్టే సబ్స్క్రైబ్ తోటి 1,00,000 మందికి మనం రీచ్ అవుతాం. ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ వైపు నుంచి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకసారి. SP 125cc వెహికల్లో ప్రోస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ వెహికల్ యొక్క లుక్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఫస్ట్ ప్రో అయితే ఇదేనమాట. కొత్తగా 2025లో DRLస్తో ఉన్నటువంటి హెడ్ ల్యాంపు, బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంపు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెహికల్ వెళ్తున్నప్పుడు రోడ్ మీద నేను వెళ్తూ ఉన్నప్పుడు ఇన్ జనరల్ నేను చూస్తుంటాను కదా వెహికల్స్ని, అందులో ఈ హోండా SP 125 కొత్త టెయిల్ ల్యాంప్ తోటి, అంటే SP 160 టెయిల్ ల్యాంపు అక్కడ ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చి SP 125లో పెట్టారు. LED టెయిల్ ల్యాంప్, ఇదివరకు హాలోజన్ ఉండేది, అప్గ్రేడ్ చేశారు 2025లో. ఆ బండి వెళ్తున్నప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు ఎక్స్ట్రా లైట్ బ్లింక్ అయినప్పుడు ఆ M షేప్లో నాకు చాలా వైడర్ పార్ట్ కనిపిస్తూ ఉండేది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇదివరకు ఉన్నటువంటి పాత SP 125 యొక్క టెయిల్ ల్యాంపు అసలు నచ్చేది కాదు. ఆ బండికి ఆ టెయిల్ ల్యాంప్ ఏదో స్ప్లెండర్ ప్లస్ టెయిల్ ల్యాంప్ చూసినట్టు ఉండేది అనమాట. ఆ లుక్ అసలు నచ్చేది కాదు. దాన్ని అప్గ్రేడ్ చేసే చూడండి, అది నాకు బాగా నచ్చింది. ఆ మంచి సెటప్ అయితే ఉందన్నమాట. సో హెడ్ ల్యాంపు, టెయిల్ ల్యాంపు మనకి LEDలోకి తీసుకురావడం, సో ఇది ఒక మంచి ప్రో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఇంజన్ వచ్చేసరికి చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్. 125cc సెగ్మెంట్లో బెస్ట్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ వెహికల్ నేను పర్సనల్గా కూడా రైడ్ చేసినప్పుడు, చాలా రోజులు వాడుతున్నప్పుడు ఇంజన్ యొక్క రిఫైన్నెస్ ఫీలింగ్ అయితే నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయలేదు. చాలా స్మూత్గా ఉండేది అండ్ బ్యాటరీ స్మూత్ ఉండేది. ఎప్పుడు అంటే సర్వీస్ చేసినప్పుడల్లా కొత్తగా అనిపించేది, కొత్త బండి రైడ్ చేస్తున్నట్టు అనిపించేది. బట్ సర్వీస్ లేట్ చేస్తే కొంచెం సౌండింగ్లో మార్పు అయితే నేను విన్నాను. అదర్వైజ్ బండిని చక్కగా చూసుకునే వాళ్ళకైతే మాత్రం ఆ స్మూత్ రిఫైన్ ఫీలింగ్ అయితే ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ మైలేజ్ అనమాట. సో ఇది ఒక మంచి ప్రో అని చెప్పొచ్చు. మైలేజ్ వచ్చేసరికి ఎవరైతే 60-55 స్పీడ్లో రైడ్ చేస్తూ కంఫర్టబుల్ స్పీడ్లో ఎక్కువ కమ్యూట్ చేసే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ 70 కిలోమీటర్లు, 75 కొంతమందికి వచ్చాయి. వాళ్ళు ఎలా వాడుంటారంటే టైం టు టైం సర్వీస్ చేయించుంటారు. అలాగే 60 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకుండా, సిటీలో నడపకుండా, ఎక్కువ హైవే మీద అండ్ నార్మల్ రోడ్స్లో ఒక 55 మీద 5th గేర్లో వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసి 70లు 75లు కూడా వచ్చి ఉంటాయి అన్నమాట. బట్ రియల్ టైం కండిషన్లో అంటే ఒక సాధారణ వ్యక్తి సిటీలో ట్రాఫిక్లో హైవే మీద ఎలా నడిపించుకునే వాళ్ళకైతే మాత్రం ఒక 60 కిలోమీటర్లకు తగ్గకుండా మైలేజ్ అయితే ఇది కంపల్సరీ వచ్చే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అనమాట. 125cc సెగ్మెంట్లో బెస్ట్ ప్రో అని చెప్పొచ్చు, ఇది ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ ఉండటం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ అయితే ఉందన్నమాట. సో నేను వాడినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. మెయింటెనెన్స్ అయితే ఎప్పుడు కూడా తలనొప్పిగా అనిపించేది కాదు. చాలా ఈజీ మెయింటెనెన్స్, లో కాస్ట్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. చైన్ కూడా సీల్ చేసి ఉంటుంది కాబట్టి చైన్స్ దగ్గర కూర్చొని లూప్ చేసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. సో ఆ టయానికి సర్వీస్ చేయించుకునే వాళ్ళకి ఎవ్రీ 2500 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్కి వచ్చి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ అండ్ ఆయిల్ ఫిల్టర్ మార్చుకుంటూ అండ్ ఎయిర్ ఫిల్టర్స్ మార్చుకుంటూ స్పార్క్ ప్లగ్ మార్చుకుంటూ అంటే ఇన్ టైంలో బాగా చూసుకునే వాళ్ళకైతే మాత్రం నాకు తెలిసి ఏ తలనొప్పి చేసి ఉండదు. లో మెయింటెనెన్స్ అనమాట. ఇంకా మరో ప్రో వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క వెయిట్ అరౌండ్ 116-117 కేజీలో ఉంటుంది. లైటెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు 125ccలో. ఈజీగా సిటీలో మాన్యూర్ చేసుకునేటప్పుడు అండ్ యూటర్న్స్ తీసుకునేటప్పుడు, సిటీలో గబగబా మనం ఏదన్నా త్వరగా ఉన్నప్పుడు తొందరగా వెహికల్ తిప్పుకునే విషయమై లో వెయిట్ ఉండటం వల్ల మంచి ఈజీ టు హ్యాండిల్ అన్నమాట. అలాగే దీంట్లో మరో ప్రో నేను గమనించింది ఏంటంటే దీని యొక్క సీట్ కంఫర్ట్ హ్యాండిల్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దానితోటి ఇది లైట్ వెయిట్ అవడం వల్ల సో మనకి చాలా మంచి కంఫర్ట్ అయితే దొరికిద్ది అన్నమాట. లాంగ్ రన్లో కూడా మీరు అంటే హైవే మీద కొంచెం ఒక 120 కిలోమీటర్లు 100 కిలోమీటర్స్ లేదంటే 70 to 80 కిలోమీటర్స్ చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఎలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా హైవే మీద అయితే చాలా కంఫర్టబుల్గా మంచి రైడ్ క్వాలిటీ కూడా ఇది ఆఫర్ చేస్తూ ఉంటుంది. స్మూత్ రైడ్ క్వాలిటీ అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ రైడ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నాకు ఇది బెస్ట్ ప్రో అనిపించింది అనమాట ఈ బండిలో. అలాగే కొత్తగా 2025లో ఈ వెహికల్లో తీసుకొచ్చినటువంటి ఫీచర్స్ అనమాట. సో 2025లో మనకి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, ఫ్యూయల్ ట్రాకింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్ కావచ్చు అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కావచ్చు అండ్ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నిటితోటి ఫుల్ లోడెడ్ అనమాట.
సో అండ్ చూడటానికి కూడా బ్రైట్గా అండ్ మనకి డే అండ్ నైట్కి సంబంధించినటువంటి సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి నైట్ టైంకి వచ్చేసరికి బ్లాక్లోకి వచ్చేయడం ఇలా మంచి ఫీచర్స్ అయితే మాత్రం కన్సోల్ వైజ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి నాకు ఇది ఒక ప్రో అనిపించింది అనమాట. ఎందుకంటే అలా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్లోనే ఉంచి అప్గ్రేడ్ చేయకుండా వదిలేయకుండా కొంచెం బెటర్ అనేది అనిపించింది. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ కూడా ఉన్నాయి, నాకు చాలాసార్లు అనిపించాయి. లాంగ్ టర్మ్లో యూస్ చేశాను కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నాను. అలాగే అదేనే కాదు, కొత్త వెహికల్స్ ఈ మధ్య నా ఫ్రెండ్ సర్కిల్లో మా ఫ్యామిలీ సర్కిల్స్లో అక్కడక్కడ వెహికల్స్ ఉన్నప్పుడు వాటిని రైడ్ చేశాను. అవి కూడా ఒక 1 year 6 months వాటిని కూడా రైడ్ చేసి చూశాను. సో నాకు వాటిలో కూడా ఆ కాన్ అలాగే వచ్చింది అనిపించింది. అఫ్కోర్స్ ఈ 2025 వేరియంట్లో కూడా అవి ఇంకా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి సస్పెన్షన్ అన్నమాట. సస్పెన్షన్ దీనికి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ అయితే మాత్రం ఫ్రంట్ బ్యాక్ 2 సస్పెన్షన్లు హార్డ్ సైడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి డైలీ కమ్యూట్ చేసుకునే వాళ్ళకి, హైవే మీద తిరిగే వాళ్ళకి, అంటే ఆఫీస్ పర్పస్ మీద మంచి రోడ్లో వెళ్ళొచ్చే వాళ్ళకి ఓకే. కానీ జనరల్గా 125cc వెహికల్ని కొంచెం వాడుతుంటారనమాట. విలేజ్ పర్పస్లో కూడా వాడుతుంటారు, బ్యాడ్ రోడ్స్ మీద తిప్పుతూ ఉంటారు, కొన్ని ఎక్కువ పనులకే వాడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే మాత్రం కష్టమే. సపోజ్ నా గురించే తీసుకోండి, మా ఏరియా అయితే మాత్రం కొంచెం మంచి రోడ్డు ఉంటే సగం పైగా చెడ్డ రోడ్డు కూడా ఉంటుందన్నమాట, అనీవెన్ రోడ్డు, ఆఫ్ రోడ్ లాగా. సో వాటిలో యూజ్ చేస్తుంటా చాలాసార్లు. దీని సస్పెన్షన్ చాలా హార్డ్ అనిపించింది. అలాగే కొత్త వెహికల్ తీసుకొని రైడ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ నాకు ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు నాకు పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు అనమాట. అలాగే ఈ సస్పెన్షను మా ఫ్రెండ్ సర్కిల్లో ఆల్రెడీ 1 సంవత్సరం పాటు వెహికల్ వాడిన వాళ్ళు, రీసెంట్గా 6 months కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరూ వెహికల్స్ నేను ఊరికే తీసుకొని రైడ్ చేసినప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం ఎత్తేస్తున్న ఫీలింగ్, హార్డ్ ఫీలింగ్ అయితే ఉండేది. బ్యాక్ సైడ్ కూడా అంతే ఉండేది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సస్పెన్షన్ తోటి ట్రావెల్ అవ్వటం లాంగ్ టర్మ్లో కష్టం అని అనిపించింది. ఇది పెద్ద కాన్ అన్నమాట ఈ వెహికల్కి. సస్పెన్షన్ అనేది ఫ్యూచర్లో దీన్ని సాఫ్ట్ సైడ్ కన్నా ట్యూన్ చేయాలి, లేదనుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ అనేది తీసుకొచ్చి ఇవ్వాలి. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా అట్లీస్ట్ 31mm తీసేసి కొంచెం 37mm అప్గ్రేడ్ చేసినా తప్పే లేదు, ఎందుకంటే మంచి వెహికల్ కాబట్టి, ప్రైస్ కూడా బాగానే పెట్టారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ కాన్ ఏమనిపించిందంటే, ఈ వెహికల్ అంటే చూడటానికి కొంచెం స్పీడ్ పోయే బండి అలా కనిపిస్తుంటుంది వెహికల్ చూడంగానే. కొంచెం ట్యాంక్ అంటే షైన్ అంత దారుణంగా లేకపోయినా క్లాసిక్గా అగ్రెసివ్గా ట్యాంక్ డిజైన్ తీసుకొచ్చారు కాబట్టి స్పోర్టియర్గా ఉంది కదా. బట్ ఆ స్పోర్టియర్ అనేటువంటి పదానికి జస్టిఫికేషన్ చేయలేదనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్. ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ 11 Nm టార్క్, 11 bhp పవర్ అన్న ఉంటే బాగుంది అనిపించింది. బట్ దీంట్లో 10.9 bhp పవర్, అలాగే 10.7 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్లో కొన్నప్పుడు కొత్తగా ఒక 125cc వెహికల్కి వచ్చిన వాళ్ళకైతే మాత్రం కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించిందేమో, కానీ లాంగ్ టర్మ్లో యూస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా అరే అంత పర్ఫార్మెన్స్ లేదే అనిపించింది. లాంగ్ టర్మ్లో వాడే కొంది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంది. సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీరు ఒక యావరేజ్ పర్ఫార్మర్ని దృష్టిలో పెట్టుకుని హోండా SP 125 అయితే కొనండి. సో ఇదేంటంటే రియల్ టైంలో డే టు డే లైఫ్లో కొంచెం అగ్రెసివ్గా నడుపుకుందాం అన్న ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని అంత సాటిస్ఫాక్షన్కి అయితే గురి చేయదు. యావరేజ్ పర్ఫార్మర్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకుని అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకు కొంచెం కాన్ అనిపించింది. దీన్ని 11 Nm టార్క్, 11 bhp పవర్కి తీసుకెళ్తే తప్పేం లేదనిపించింది అనమాట నాకైతే. సో ఎందుకంటే ప్రైస్ పెట్టుతున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ నాకు అనిపించిన కాన్ ఏంటంటే, వీళ్ళు 2025లో 1,24,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అప్రాక్సిమేట్లీ తీసుకొచ్చారు వెహికల్ని. అంటే హై ఎండ్ మోడల్ని బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన పెద్ద కన్సోల్ ఇచ్చి. సో దాంట్లో వచ్చేసరికి అట్లీస్ట్ సింగిల్ ఛానల్ ABS కూడా ఇవ్వకుండా 1,24,000 రూపాయలు పెట్టడం అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. ఆ వేరియంట్లో నేను ఈ విషయాన్ని కాన్ అని చెప్తున్నాను. సో సింగిల్ ఛానల్ ABS ఫ్రంట్ వీల్కి తీసుకురావాల్సింది. ఎలాగో గవర్నమెంట్ ప్రతి వెహికల్కి ABSని కంపల్సరీ చేయాలన్నటువంటి ఒక రూమర్ ఉంది కాబట్టి అట్లీస్ట్ వచ్చేటప్పుడు ఒక కమ్యూటర్కి ఒక భద్రత, డైలీ కమ్యూట్ చేసేటువంటి ఒక 125cc వాడేటువంటి కమ్యూటర్కి ఒక బ్రేకింగ్ వైజ్ భద్రత ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. 1,24,000, 1,23,000, 1,25,000 కూడా ఉంది కొన్ని ఏరియాలో. కనీసం ఆ వేరియంట్కైనా ABSని తీసుకురావాల్సిందే. సో అక్కడ నన్ను డిసప్పాయింట్ చేసింది. ఆ వేరియంట్కి అయితే మాత్రం అది పెద్ద కానీ, ఆ వేరియంట్ కొనే వాళ్ళకైతే మాత్రం మిగిలినటువంటి ఆ బేస్ వేరియంట్లు ఉన్నాయి చూడండి, దాంట్లో వచ్చేసరికి అదే 1,16,000 రూపాయలకి డ్రమ్ బ్రేక్స్ 1,13,000, 1,14,000 ఆ రేంజ్లో వచ్చే వాళ్ళకి అది ఓకే, నో ప్రాబ్లం. అది తీసుకునే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి తీసుకుంటారు, ఇది మామూలు బ్రేకింగ్ ఉంటే సరిపోతుంది బికాస్ ఆఫ్ ప్రైస్ కూడా తక్కువేనని. బట్ ఆ వేరియంట్లో మాత్రం ABS తీసుకురావడం నాకు పెద్ద కాన్ అనిపించింది అనమాట బ్రేకింగ్ వైజ్. ఇంకా చాలాసేపు నేను చెప్తున్నాను దీని యొక్క ప్రైజింగ్. సో ప్రైజింగ్ చూసుకున్నట్లయితే కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, అందుకని తక్కువ ప్రైస్ అయితే కాదు, మిడ్ రేంజ్ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కమ్యూటర్ వెహికల్కి అంత ప్రైస్ అవసరం లేదని నా ఒపీనియన్. ప్రతి మోడల్ మీద అట్లీస్ట్ 2,000 రూపాయలు తగ్గించుకొని అట్లా తీసుకొస్తే బాగుండేదని నా ఒపీనియన్. సో బట్ ఏంటంటే కొంచెం ప్రైస్ హైకీగానే ఉంది. ప్రైస్ అయితే మాత్రం ఖచ్చితంగా కాన్ అవుతుంది అన్నమాట ఈ వెహికల్కి. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఇంకా హార్నెట్ 125cc రూపంలో ఒక కాంపిటీషన్ అయితే వస్తుంది, అలాగే పక్కన మార్కెట్లో కూడా కాంపిటీషన్ అయితే వస్తుంది. బట్ అఫ్కోర్స్ ఉంది, ఆ లెగసీ ఉంది హోండాకి,
అమ్మగలిగే శక్తి ఉంది, సత్తా ఉంది, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రైస్ అనేది కూడా కొంచెం చూసుకోవాలి. 125cc లెవెల్లో అంటే ఎక్కువ బడ్జెట్ దృష్టిలో పెట్టుకునే వస్తారు మీ ఆ వెహికల్ దాకా. బట్ అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మరి చూసి భయపడిపోయి వెళ్ళిపోకుండా ఆ కమ్యూటర్ 125cc ఎస్పీకి కొంచెం ప్రైస్ అనేది తక్కువలో పెట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఇది ఒక కాన్ అన్నమాట, ఖచ్చితంగా కాన్ అవుతుంది ప్రైస్ వైజ్. సో ఓవరాల్గా హోండా ఎస్పీ 125cc ప్రోస్ అండ్ కాన్స్ విన్నారు కదా. ఈ వెహికల్ ఇప్పుడు ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఎవరైతే కమ్యూట్ చేసేవాళ్ళు, సిటీలో నడిపించుకునే వాళ్ళు, ఎక్కువ బ్యాడ్ రోడ్స్ మీద ఎక్కువ యూజ్ చేస్తారనే వాళ్ళు కాకుండా మంచి మైలేజ్ కోసం, స్టైలిష్ లుక్స్ కోసం, ఫ్యామిలీ కోసం సో చూసే వాళ్ళకైతే మాత్రం నేను ఈ వెహికల్ని కంపల్సరీ అయితే రికమెండ్ చేస్తాను. ఈ కాన్స్ ఏం చేస్తాయంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఎవరైతే ఎక్కువ బ్యాడ్ రోడ్లో నడిపించే వాళ్ళు ఉంటారు చూడు, సో వాళ్ళకైతే మాత్రం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ హెవీ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఒక 1 year వాడేసరికి వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారుతుంది అనమాట. సో ఎక్కువ ఎవరైతే కమ్యూటర్స్ ఉంటారు కదా, మంచి రోడ్స్ మీద సిటీలో నడిపించుకునే వాళ్ళు, ఎక్కువ హైవే మీద అలాంటి ఏరియాల్లో డీసెంట్ ఏరియాస్లో తిరిగే వాళ్ళకైతే మాత్రం నేను ఈ వెహికల్ని 200% అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అలాగే కొంచెం లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను అనుకునే వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు బ్యాడ్ రోడ్స్ మీదకి వెళ్తాం, ఎక్కువ కూడా మంచి రోడ్లో తిరిగే అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వెహికలే అవుతుంది అనమాట. సో మరీ ఎవరికి సజెస్ట్ చేయనంటే ఎవరైతే ఫ్యామిలీని ఎక్కించుకుంటూ మరీ దరిద్రమైన రోడ్స్లో తిరిగే వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ నేను సజెస్ట్ చేయను, బికాస్ ఆఫ్ కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా ఒక డీసెంట్ వెహికల్ అనమాట. కోర్స్ మార్కెట్లో మంచిగా సేల్ అవుతున్న వెహికల్ బికాస్ ఆఫ్ దీని యొక్క ఇంజన్ రిఫైన్నెస్ అండ్ ట్రస్టింగ్, ఆ హోండా యొక్క బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు. ఈ వెహికల్ చూడంగానే 2025 వేరియంట్ అయితే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా కొంచెం అద్భుతంగా తెచ్చారు కాబట్టి సైడ్ నుంచి లుక్ చూడంగానే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వెహికల్ అయితే మాత్రం. సో ఈ వెహికల్ మీరు వాడుతున్నట్లుగా అయితే మీకేమనిపించింది, మీ రియల్ టైం యూసేజ్లో ఎన్ని సంవత్సరాలు వాడారు, ఎలా ఉంటే ఏందనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి మీ జెన్యున్ రివ్యూస్ వాళ్ళు చూస్తారు, వాళ్ళకు ఉపయోగపడతాయి అన్నమాట. కొనాలా వద్దనేది కూడా మీ కామెంట్స్ ద్వారా కూడా వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో అందుకే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ లీవ్ చేయండి. సో ఇది ఈరోజు హోండా ఎస్పీ 125 యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా వెహికల్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ కావాలంటే పర్టికులర్గా ఎవరైతే ఎక్కువ మంది పర్టికులర్ వెహికల్ గురించి కామెంట్ చేస్తారో ఆ వెహికల్ నెక్స్ట్ నేనైతే తీసుకొస్తాను అనమాట ప్రోస్ అండ్ కాన్స్ విషయంలో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.